బీఆర్ఎస్ వాళ్ళకు తుమ్మొచ్చినా దగ్గొచ్చినా ఇప్పటి సంది కేసీఆర్ సార్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలన్నట. ఏది పడుతుంది ఎట్లా పడితే అట్లా చెయ్యొద్దట. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పోయి సీఎంను కలిస్తే ఇక మేమున్నది ఎందుకు అని నిన్న మొన్న సీఎంను కలిసిన ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకుందట. కలిసిన కాడికి జాలిగా ఈ కలుసుడు దుకాణం బంద్ చేసుకోండి అని ఆర్డర్ పాస్ చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ముక్కు తాడేసిండట పాపం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరినొకరు పోటీలు పడి సీఎం సార్ను కలుస్తున్నారు కదా. ఇక ఇప్పటి సందట్లా కలవాలంటే కుదరదట. అగో బీఆర్ఎస్ వాళ్ళని సీఎం కలవడంటా ఏంది అని అనుకునేరు. బ్రేకులు పడ్డాయి సీఎం సైడ్ నుంచి కాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పెద్ద సారు కేసీఆర్ బ్రేకులు వేసిండు. ఈ కాడ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పైలంగా ఉండాలట. డెవలప్మెంట్ పేరు చెప్పి మనలో సీఎంను కలుస్తూ బానే ఉంది కానీ బయట ఇంకో తీరుగా ప్రచారం జరుగుతుంది కాబట్టి ఇప్పటి సంది సీఎంను కలవాలంటే నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలని ఆర్డర్ వేసిండట. కాంగ్రెస్ ట్రాప్లో పడొద్దని బుద్ధి మాట చెప్పిండు. ఇంకా కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనుకొచ్చిండు. వాళ్ళు మస్తు చెప్తారు, అవన్నీ నమ్మి మోసపోవద్దు అని ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు మంచి ఆలోచనతోనే పోయి సీఎంను కలుస్తారు, కానీ జనాలు దాన్ని ఇంకో తీరుగా అర్థం చేసుకుంటారు. సీఎంకు ఏం కాదు కానీ దానివల్ల మనకే నష్టమని మంచిగా క్లాస్ తీసుకున్నాడు. డెవలప్మెంట్ పనుల మీద కలవాలనుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులను కలవాలన్నట. అంతేగాని సీఎంను డైరెక్ట్ కలవద్దంట. అది కూడా బయట వాళ్ళు తిరుగుతున్నప్పుడే పోయి కలుసుకోవాలి కానీ లోపటి ఇంట్లో కలవద్దట. బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామో అని అంటున్న వాళ్ళను నవ్వుకుంటా మురుసుకుంటా పోయి కలిస్తే మనం వాళ్ళ ట్రాప్ లో పడ్డట్టేనట. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలకు బుద్ధి మాట ఇప్పుడు అయిపోగానే ఓ దమ్ము కాంగ్రెస్ నడుచుకున్నాడు కేసీఆర్ సారు. ఓడిపోయినమని భయపడొద్దు, ఎవరో ఆశ పెడితే ఆగం చేసుకోవద్దు అన్నాడు. కాంగ్రెస్ సర్కార్ ముంగట సవా లక్ష ఉన్నాయి. ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే సుక్కలు కనిపిస్తాయి కాబట్టి బీఆర్ఎస్ అలర్ట్గా ఉండాలని చెప్పిండు. ఆ సర్కారు ఉంటదా ఊసిపోతుందా అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి బీఆర్ఎస్ దాని గురించి కాకుండా ప్రతిపక్ష పాత్రను బరాబర్ చేద్దామని సూచన చేసిండు. ఇక ఇంత చెప్పినాకైతే బీఆర్ఎస్ వాళ్ళు చీటికి మాటికి సీఎంను కలవకపోయి ఉండొచ్చు కానీ కలిస్తేనే మంచిదని మనసులు ఉండొచ్చు, అది వేరే ముచ్చట.